చైనా వాడు వచ్చేసాడు, భారతదేశంలో చొరబడిపోయాడు, ప్యాంగాంగ్స్లో సరస్సు ఆక్రమించేసుకున్నాడు, దాంట్లో వాడు అక్కడ కూర్చున్నాడు. ప్రపంచం నిద్రపోతుందా? మనం నిద్రపోతున్నామా? ప్రాక్టికల్గా ఒక అబద్ధాన్ని నిజం చేసి చెప్పే ప్రయత్నం. ప్యాంగాంగ్సో సరస్సుకి దగ్గరలో వాడు స్థావరాలు కట్టుకుంటున్నాడు. ఎస్, నో డౌట్. ఇప్పుడేంటి, ఎప్పటి నుంచినో చెప్తున్నాం. సరిహద్దుల్లో ఎప్పటి నుంచినో సరిహద్దులు, ఇవాళ కాదు, గత 50 ఏళ్ల నుండి తెలివిగా మన సరిహద్దులలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుంది చైనా. మరి మనం 50 ఏళ్ళ నుంచి నిద్రపోయాం, గత 75 ఏళ్ళ నుంచి నిద్రపోయాం. గత 10 ఏళ్ల నుంచి చైనా సరిహద్దులకి వెహికల్స్ వెళ్ళగలిగే రూట్ ఏర్పాటు చేసుకుంటున్నాం, రైళ్ళు వెళ్ళే రూట్లు ఏర్పాటు చేసుకుంటున్నాం, బస్సులు వెళ్ళే రూట్లు ఏర్పాటు చేసుకుంటున్నాం, మన సైనికులు వెళ్ళడానికి కావాల్సిన రూట్లు ఏర్పాటు చేసుకుంటున్నాం, వంతెరలే కట్టుకుంటున్నామా, స్థావరాలే ఏర్పాటు చేసుకుంటున్నాం, ఇవన్నీ చేసుకుంటున్నాం. ఇక 75 ఏళ్లలో మనం చేయలేదు ఆ పని. అయ్యే కదా ఇప్పుడు కనబడుతుంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనల దగ్గర నుంచి అనేకం కడుతున్నారు కదా ఆయా ప్రాంతాలకు పోయేటటువంటి రోడ్లలోనే. వాడు కట్టింది చెప్పుకు చేస్తున్నాం మనం కట్టినటువంటి వాటిని మర్చిపోతున్నాం. అదే దరిద్రం.